కంటిన్యూస్లీ నాకు ఒక 3 డేస్ షూట్ ఉంటుంది అండ్ స్లీపే ఉండదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సరే, ఏం తెలుసు నీకు తెలుగులో చెప్పు. எனக்கு ఏమి తెలియదు, எனக்கு హైదరాబాద్ దా తెలుసు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కావాలే ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ది తమిళ్ నంబర్ 1 హీరోయిన్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మిస్టర్ జో, మీరు చెప్పండి. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమల్ హాసన్. ఊ అంటావా మమ్మ, ఊ అంటావా మమ్మ, టట్టడ టట్ట. అంటావా మామ అంట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే వ్లాగ్ ఇస్ ఐ థింక్ ఎయిర్పోర్ట్ వ్లాగ్ అనుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ 3:47. నాకు 6 o'clock ఫ్లైట్ ఉంది. ఇప్పుడు నేను చెన్నై వెళ్తున్నా 1 డే కోసం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంటే అస్సలు స్లీపే ఉండదు. నిన్నటి నుంచి అస్సలు నాకు పడుకోవడానికి టైమే దొరకలేదు. మొత్తానికి ప్యాకింగ్ అదే సరిపోయింది నాకు ప్యాకింగ్ చేయడం వల్లనే. అండ్ ఇప్పుడు నేను చెన్నైకి వెళ్ళి అండ్ చెన్నైలో 9 to 9 షూట్ ఉంది నాకు మీనాక్షి పొన్నుగా. సో అది కంప్లీట్ చేసుకొని అగైన్ నైట్ ఐ హ్యావ్ అ ఫ్లైట్ అట్ 11 o'clock. అగైన్ నేను హైదరాబాద్కి రావాలి. ఈ వ్లాగ్ వచ్చేసి 1 day ట్రావెల్, ఎలా ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై అండ్ చెన్నై టు హైదరాబాద్ ఎలా ట్రావెల్ చేస్తాను ఒక డేలోనే షూటింగ్ అని ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే నాకు 22nd ఐ హ్యావ్ అ డ్రామా జూనియర్స్. సో డ్రామా జూనియర్స్ ఉంది కాబట్టి 21st నేను వాళ్ళకి డేట్ ఇవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళకి డేట్ ఇచ్చి అక్కడ షూట్ చేసి నేను అగైన్ ఐ వాంట్ టు కమ్ ఫర్ 22nd డ్రామా జూనియర్ షూట్కి. డ్రామా జూనియర్స్ రేపు కూడా కంటిన్యూస్లీ నాకు ఒక 3 డేస్ షూట్ ఉంటుంది అండ్ స్లీపే ఉండదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు వెళ్ళి నేను నైట్ వచ్చి అగైన్ ఎర్లీ మార్నింగ్ అట్ 6 o'clock నేను లొకేషన్లో ఉండాలి. రేపు 6 o'clockకి ఉండాలి. అండ్ అగైన్ మాకేమైనా డ్రామా జూనియర్ షూట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే 5 o'clock or 6 o'clock ఎర్లీ మార్నింగ్ ఎండ్ అవుతుంది. అగైన్ I have a flight at 6 o'clock to Chennai. So 23rd again నేను చెన్నై వెళ్ళాలి. అక్కడ షూటింగ్ కంటిన్యూస్లీ లైక్ 3 days నాకు టైం ఉండదు పడుకోవడానికి. సో ఓకే, లెట్స్ బీ విత్ మీ. ఈరోజు ఏమేమి జరుగుతుంది అనేసి నేను మీకు చూపిస్తాను. విల్ సీ దాట్. సో ఫైనల్లీ అట్ 4:13కి నేను ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. సో ఒక్కసారి ఎయిర్పోర్ట్లో చూస్తారా, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాను. సో లోపలికి వెళ్ళి బ్యాగ్ చెక్ ఇన్ చేసి ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 45 minutes టైం ఉంది. సో 5:20కు నాకు బోర్డింగ్ ఉంది కాబట్టి this is the airport. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టే నేను ఎయిర్పోర్ట్కి వచ్చా. చెక్ ఇన్ చేసి ఇక్కడ కూర్చున్నా. యాక్చువల్లీ లగేజ్ ఏమీ లేదు, సో ఏమీ లేదు కాబట్టి ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ కూర్చున్నా. అంకుల్ ముందు పడుకుంటున్నాడు.
సో ఇప్పుడు ఏంటి తెలుసా, ఇది తెలుగు బ్లాగ్. సో తెలుగులో మాట్లాడాలి నువ్వు. హైదరాబాద్లో పోయి తమిళ బ్లాగ్ எடுப்பியா? హైదరాబాద్లో పోయిட்டு తమిళ్ బ్లాగ్ ఎడక మాటే, బట్ ఇది ఎన్ననా ప్లీజ్ తెలుగులో మాట్లాడు. తమిళ మాట్లాడు. సరే, ఏం తెలుసు నీకు తెలుగులో చెప్పు. எனக்கு ఏమి తెలియదు, எனக்கு హైదరాబాద్ దా తెలుసు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది ఎందుకు తెలుసు తెలియదు. ఇంత మాట్లాడుతున్నావు, అది చాలు. తెలుగులో ఇంకేం చెప్పు తెలుసు. ఇంకేం కావాలే ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. పైద్యం ఇవందా. அது தமிழ் தான், அது எனக்கு தெரியும். நீ தான் பைத்தியம். సో ఛాలెంజ్, తెలుగు వర్క్లో தமிழ் சீரியல் ஒர்க் பண்ணுற ஆர்டிஸ்ட் எல்லாருக்கிட்ட போயிட்டு తెలుగులో మీకు ఏమేమి తెలుసు అని அடுத்த நான் மலையாளத்தில் கேட்குறேன். మాట్లాడుతుంట. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ఎవరు దొరుకుతారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్. లైటే ఆఫ్ చేసేసారు వచ్చిన తర్వాత. మీరు కూర్చోండి. పడుకున్నాడు. బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళు మా కెమెరామెన్ రమేష్. ఓకేనా? ఓకే సార్. రమేష్ సార్, మీరు ఇటు సైడ్ రండి సార్, కనిపించట్లేదు. ఇక్కడ సార్, ఇక్కడ సార్. మీరు మాట్లాడండి. మా డైరెక్టర్ అనాలో ప్రాంప్టర్ అనాలో తెలీదు, చెప్పండి సార్. నీకు తెలుగు తెలిసేదమ్మా. ఏం చెప్తున్నారు? తెలుగు తెలిసేది ఏం చెప్తున్నారు? నంబర్ 1 ఫోకస్ బుల్షిట్. ఎప్పుడు కూడా ఫోకస్ కరెక్ట్గా చెయ్యడు. సెల్ఫ్ ఫోకస్. రమేష్ సార్ ఏం చెప్తారు? నమస్కారం. ఓకే, నా గురించి అందరూ ఒక్కొక్క వర్డ్ చెప్పుకోండి. ரமேஷ் சார், சௌந்தர்ய பத்தி என்ன சொல்றீங்களா? వెరీ గుడ్ ఆర్టిస్ట్. அப்பா, thank you. పర్ఫార్మెన్స్. ది తమిళ్ నంబర్ 1 హీరోయిన్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. Thank you so much. இங்க ரியாக்ஷன் பார்த்துட்டு இருக்கீங்களா? ரமேஷ் சார் ரன்னிங். ఓకే, మిస్టర్ జో మీరు చెప్పండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా, కమల్ హాసన్. ఓకే, నా గురించి మంచిగా ఎవరు చెప్తారంటే ఫోకస్ మంచి రాజేష్. అంటే నా గురించి మాట్లాడడానికి అలాంటి పదాలు లేవు అని వాళ్ళ ఇంటెన్షన్. ఇక్కడ చాలా సౌండ్స్ వస్తున్నాయి. సో సార్ హాయ్ చెప్పండి. హాయ్ సార్, నా గురించి మంచిగా ఒక లైన్ చెప్పండి సార్. మంచిగా చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి, గొప్పగా చెప్పాలంటే చాలా గొప్ప అమ్మాయి. చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇంకెవరున్నారు? షవర్మా, మేకప్ అసిస్టెంట్. తెలుగులో మాట్లాడు. నా గురించి తెలుగులో మంచిగా ఒక పర్సన్ మాట్లాడేదంటే తిడియన్. ఓకే తిడియన్, మంచిగా తెలుగులో మాట్లాడు. అయిపోయి మాట్లాడు మల్లిగే ఇస్ కన్నడ. ఓకే, తెలుగు అందరికీ నమస్కారం. నాకు తెలుసు. నీకు తెలుసు కాదు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నెక్స్ట్, చాలా బాగున్నారా? బాగున్నారా? బాహుబలి. ఊ అంటావా మమ్మ, ఊ అంటావా మమ్మ, టట్టడ టట్ట. అంటవా మామ ఊ అంట
ఏదైనా తెలుగులే ఇంకేం తెలుసు మీకు? తెలుసు, నాకు తెలుసు. అదే ఏం తెలుసు? ఏమి తెలుసు? మడబట్టి సంధ్యారాగం పారుగు. పడమటి సంధ్యారాగం. పడబట్టి సంధ్యారాగం. పడమట్టి సంధ్యారాగం. పడమెట్టి సంధ్యారాగం పారుగు. పారుంగు. యూనో ఎరుమ మాడు ఇంకదా ఎరుమ మాడిని తెలుగులో ఏమంటారు చెప్పు? తిడి అని అంటారు. సౌందర్య అంటారు. నాకు గోక కొయ్యాక. నాకు ఆపిల్. ఇంకేమైనా మాట్లాడతారా మీరు? ఇంకేమైనా మాట్లాడతారా తెలుగులో మీరు? సౌందర్య మీకు ఫైల్స్ ఉందంట కదా, అసలు అది సాల్వ్ అయిందా? புரியுது பட் என்ன தெரியல. புனல் சொல்லு ரிப்பீட். మీకు ఫైల్స్ ఉందని చెప్పారు కదా. నాకు தான் ఫైల్స్. எனக்கு ఫైల్సా? సో మా సెట్లో ఇలానే క్రేజీగా ఉంటుంది. సో లేకపోతే ఫన్నీగా తమిళ్ పర్సన్స్తో తెలుగు మాట్లాడిస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి తెలిసింది ఏమి అని చూడడానికి ఇది ట్రై చేశా. ఫస్ట్ టైం నేను బయట పెట్టుకొని కెమెరా షూట్ చేస్తున్నాను. ఏదోలా ఉంది నాకు. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద క్రియేటర్స్ హూ డూ బ్లాగ్స్ లైక్ దిస్. మనం కెమెరా ముందు యాక్ట్ చేస్తాం కానీ ఇలా బయట కొంచెం నాకైతే కష్టమే. కాఫీ తాగుదాము అనుకుంటే వద్దులే, నేను నిన్నటి నుంచి పడుకోలేదు, కాఫీ తాగితే ఇంకా అస్సలు నిద్ర రాదు అని జస్ట్ సిట్టింగ్ హియర్. ఎవరో అంకుల్ వెనక నన్ను చూసుకొని వెళ్ళి కూర్చుంటున్నారు అక్కడ. హాయ్ అంకుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. నాకు ఒక డౌట్ ఏంటంటే, వేరే గేట్లో బెంగళూరు ప్యాసింజర్ని పిలుస్తున్నారు. టికెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదు వాళ్ళు చూడకుండా ఒక్కసారి ఎలాగైనా ట్రై చేద్దామా వెళ్ళిపోవడం. నేను అని బెంగళూరు ప్యాసింజర్ని పిలిచారు కాబట్టి వచ్చేసాను, మీరు టికెట్ అడగలేదు కదా అని చెప్పేద్దాం లాస్ట్లో. అండ్ మీకు ఒకటి ఎయిర్పోర్ట్ది ఇన్సిడెంట్ చెప్తా. ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్, నాకు ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ వేస్తే మాత్రం చాలా భయం. ఎందుకు తెలుసా? మార్నింగ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి నాకు. ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ నుంచి బెంగళూరు టు హైదరాబాద్ టు చెన్నై, ఇలా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. నేను నిద్రలో హైదరాబాద్ ఫస్ట్ ఒక్కసారి ఏమైందంటే హైదరాబాద్లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ అని నాకు తెలీదు, నిద్రలో ఉన్నాను కాబట్టి దిగేసి వస్తే అందరూ ఇలా నిద్ర మప్పుల్లోనే నేను కనెక్టింగ్ ఫ్లైట్కి ఇంకొక గేట్ చేంజ్ చేయడానికి వెళ్ళిపోతే ఆమె స్కాన్ చేసిన ఆమె కూడా నన్ను స్కాన్ చేసి వదిలేసింది. నేను ముందుకు వెళ్ళి బ్యాగ్ చెక్ ఇన్ చేసిన తర్వాత ఆమె పిలిచి, మేడం ఇదే హైదరాబాదు, మీరు చెన్నై గేట్కి వెళ్తున్నారు అని. ఎలా ఉంటుంది అప్పుడు సుయ్యని. సో అలాంటివన్నీ మ్యాజికల్ చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి ఎయిర్పోర్ట్ చూపిస్తాను చూడండి, నేను కూర్చున్న ప్లేస్లో ఎలా ఉండాలి. అండ్ మోరోవర్ ఏంటి తెలుసా, నా బ్యాడ్ లక్ ఫ్లైట్ డిలే. ఈ ఇండిగో వాళ్ళది ఎప్పుడు ఇదే ప్రాబ్లం, ఎప్పుడు చూసినా ఫ్లైట్ డిలే ఉంటుంది. 1 hour డిలే ఉంది నాకు. 10 o'clock ఫ్లైట్, ఇప్పుడు 11 o'clock ఉంది. ప్యాకింగ్ చేయాలి, ప్యాకింగ్ చేసి రేపు షూట్కి టుమారో ఐ హ్యావ్ అ డ్రామా జూనియర్స్.